ఏమిటి రా సంగతిలో? అరే ఈ రోజు ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రా. పక్క ఎంఐ మీద వేద్దాం అనుకున్నా. పెట్టేస్తారా నేను ఈ రోజు? ఏ ఇరాయి ఏమైతే చూస్తాం, మంచిగా వస్తాయి పోతే పోతాయా. చా వదిలేరా. లాస్ట్ టైం ఏం జరిగింది అప్పుడే మర్చిపోయావా? అరే ఫోన్ వస్తుంది, ఒక నిమిషం మాట్లాడొస్తా. నీ బిల్లు ఎట్లా పిల్ల పెట్టాను నీ పిల్ల అరే నాతోటి 50,000 ఉన్నాయిరా. ఇంకా 50,000 యాడ్ చేసుకుని 1,00,000 పెట్టేసి మంచిగా గెలిస్తే 4 లక్షలు అన్న లాభం వస్తాయి. మంచి లాభం వస్తాయిరా. ప్రాఫిట్ ఇంకా మస్తు వస్తాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంటికి మ్యాచ్ చూద్దాం. మ్యాచ్ చూద్దాం రా. ఎవరికి తెలుస్తుందో తెలుసుకోవాలి. మ్యాచ్ చూద్దాం ఇంటికి పోయి. అరే అరే నాకు కొంచెం పని ఉంది, ఇంటికి పాటరా. సరే మాగిలా పని ఉందిరా, ఇంటికి పోయి. యాక్టివ్ నాకైతే యాక్టివ్. యార్ సో 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 పోదాం పోదాం. వీడియో A few minutes later. yes yes ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? నిన్న మ్యాచ్ పోయిందిరా. పైసలు మొత్తం పోయినాయి. ఏం కాదు లేరా, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో వేసుకొని తెద్దాము. ఆ పైసలు వేద్దాము. ఎన్ని పోయినాయి పైసలు? 1,00,000 పోయినాయిరా. ఏం కాదు, నెక్స్ట్ అన్ని మ్యాచ్లు వేసుకొని తీసుకోదాం. ఇంకో నెక్స్ట్ మ్యాచ్లో వద్దు, ఇంకా ఈ మ్యాచ్లో వద్దు. ఈడికే క్లోజ్ చేద్దాం, ఇంకా ఆపేద్దాం. ఏం కాదు లేరా నైనా, ఇంకా మస్తు మ్యాచ్లు చూసుకుందాం. అరే ఎందుకురా ఫ్రీ వచ్చే మనీ కోసం మీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటారు? కష్టపడితే అయిపోతుంది కదా, కష్టపడి సంపాదించుకుంటే అయిపోతుంది కదా. మ్యాచ్లలో వాడి లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? అరే మా అమ్మ ఫోన్ చేసి నాకుండ్రా. హలో నాన్న, ఈ నెల వచ్చింది కదరా, చిట్టి పైసలు కట్టు. సరే అమ్మా. ఏమైందిరా? మా అమ్మ చిట్టి పైసలు కట్టమన్నారా. నేనేమో బెట్టింగ్ కాడ మొత్తం పోగొట్టున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థమైతలేదురా. మేము బాధపడక మేము అందరం అన్నాగా రాదు. అందరం కొంచెం మధ్య చూసి నీకు ఇష్టం అని మళ్ళీ హ్యాపీ పోకురా బాబు, పోకురా. మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు.